తెచ్చినా నీ త్యాగము మరువలేను. మార్చివేసిన మా ప్రభు అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నీ వాత్సల్యం నీ బాహుల్యం నీ కృపా కనికరం చూపించుము. నీ వాత్సల్యం నీ బాహుల్యం నీ కృపా కనికరం చూపించుము. పాపము చేశాను, దోషినయ్యున్నాను, పాపము చేశాను, దోషినయ్యున్నాను. తెలిసియున్నది నా అతిక్రమమే, తెలిసియున్నది నా పాపములే, తెలిసియున్నది నా అతిక్రమమే, తెలిసియున్నది నా పాపములే. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా. శుద్ధ ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మార
ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆడవారకు ప్రియమారా స్తోత్రం 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 స్తోత్రములు ప్రభా. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతమైన దేవ, మహాగణానికి వందనములు ప్రభా. నేను చేసేటువంటి అద్భుత కార్యములలో నాయన ఈ రోజు నేను జరిగించిన అద్భుతము మరొక అద్భుతం ప్రభా. మీరు చేసిన కార్యములను బట్టి మీకు వందనాలు. సహోదరి మీ దేవుని కలిగి ఉంటారు, వారు క్రీస్తును ధరించి ఉన్నారని ఈ లోకంలో రాసినది ప్రభా. ఈ దినము నుండి ప్రభా నాయన సహోదరి నిన్ను ధరించి ఉన్నది కనుక ప్రభా, నిన్ను కలిగి నీ ఉద్దేశంలో నెరవేర్చులాగా నీ కృప చూపించమని, నీ బిడ్డను ఆశీర్వదించమని, ఘనమైన నీ నామానికి మహిమ తెచ్చుకోమని, అంతవరకు నమ్మకంగా జీవించడానికి సహాయం చేయమని, తద్వారా తన ద్వారా ప్రభా ఇంకా అనేక ఆత్మలు రక్షించబడడానికి అనుకూలత దయచేయమని, నీ కుమార్తెను దీవించమని, ఆ కుటుంబం ఆశీర్వించమని, వారి దంపతులను ప్రేమించి ఇద్దరు బిడ్డలు వచ్చారని మౌనికను కూడా దీవించమని, నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని, మహిమ ఘనత ప్రభావాలను నీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు దివ్యమైన నామం గడుచు ప్రార్థన కూడా ఎప్పుడు రాదు. కానీ నేనే నెలకు ఒకసారి వెళ్ళి వారి దగ్గర ప్రార్థన చేసి వస్తాను. మనకు 3 మందిరాలు ఉన్నాయి. గుంటూరులో ఉన్న మందిరం, పెద్ద మందిరం, దాదాపుగా 118 గజాల్లో నిర్మించిన భవనం. మరి గుణపాడులో ఉన్నటువంటి మందిరం, మరి ఇక్కడ ఉన్నటువంటి కనకపురం మందిరం, ఈ 3 మందిరాలకు కూడా ఫ్లోరింగ్ టైల్స్ వాడి ఇచ్చారు. దాదాపుగా 51,000 రూపాయలు ఈ 3 మందిరాలకి కలిపి రూపాయలు ఇచ్చారు. దేవుని యొక్క మహత్వను బట్టి, వాళ్ళు చేసిన సహాయం బట్టి వాళ్ళు మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు కూడా కార్యకర్తలు ఇద్దరు కూడా మారు మనసు పాపతో బాప్తిసం పొంది రక్షణ పొందారు. అయితే వాళ్ళు బాప్తిసం పొందడానికి కారణం మన దగ్గర పొందలేదు, కానీ మీ దగ్గరే పొందుతామని ఈ సంఘానికి నాటలేదు కదా అని అనేవాళ్ళు. మీరు ఏ సంఘానికి వెళ్తారో అక్కడే పొందాలని చెప్పేవాడు. మొత్తానికి ఏ ఎక్కడ వాళ్ళు బాప్తిసం పొందారు. అయితే మనం ఇప్పటికీ కూడా అక్కడ మనకు గుంటూరులో జరిగేటువంటి ఏ ఫంక్షన్కైనా వచ్చినప్పుడు వస్తారు. కుటుంబ సమేతంలో వచ్చి వాళ్ళ కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, మనవడు, మనవాళ్ళు అందరూ భార్యాభర్తలు వచ్చి కార్యక్రమాలను భోజనం చేసుకుంటారు. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే, ఒక మంచి కార్యమును చేయడానికి కోరుకొని ముందుకు వచ్చేటువంటి వారు సంఘస్థులే అయి ఉంటారు. అక్కడ అవునా కదా, వాడు మన సంఘస్థులు కాదు, కేవలము నా ప్రేరణ చేత రక్షణ పొందారు. వాళ్ళ కుటుంబంలో ఒక రోజు గొప్ప శోధనలు వచ్చినాయి. ఆ శోధన నిమిత్తమై మరి వాళ్ళు వెళ్ళేటువంటి దైవసేవకు అడిగారో లేదో ఏం చేశారో నాకు తెలియదు, కానీ నాకు వచ్చి చెప్తే నేను ఒక మాట చెప్పాను. అమ్మా, మీ ఇంట్లో 3 రోజుల కోసం ప్రార్థన పెడదామమ్మా, అలాగే రండి అని కూడా అన్నయ్య వచ్చారు. ఒకసారి మీటింగ్ పెట్టాను. మీటింగ్ డైరెక్ట్గా పెట్టాను. మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చారు. ఆ ఇంట్లో 3 రోజులు మీటింగ్స్ పెట్టాను. అంటే ప్రార్థన జరిగే ఉపవాస ప్రార్థన,
ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత వారి ఇంట్లో వచ్చినటువంటి శ్రోతలను దేవుడు అద్భుతమైన రీతిలో స్పందన చేశారు. కావాలి ఒకటి కాదు, 2 పాత్రలు ఒకేసారి పెట్టుకుని 2 స్టవ్లు కలిగినటువంటి ఉండదు కదా, దాన్ని ఏమంటారు, ఆ గ్యాస్ పై రెండు ఒకసారి పెట్టుకోవడానికి వీలైనటువంటి స్టవ్ అది ఒకటి కావాలి. మరి వివిధ రకాలైన సైజుల్లో ఉండేటువంటి డబరాలు కావాలి. ఏదైనా వేపుడు చేసుకునేటువంటి బాండీ ఒకటి కావాలి. ఇవన్నీ కూడా గుంటూరులో ఉన్నారు. గుంటూరులో సంఘ విశ్వాసులు చాలా ఉన్నాయి. 7 డబరాలు ఉన్నాయి. వివిధ సైజుల్లో ఉన్నటువంటి 7 డబరాలు, బాండీలు, అన్ని వస్తువులు ఇవన్నీ కూడా ఈ కరోనా రావడం మన అన్ని ఉపయోగించే అవకాశం లేకుండా 2-3 సంవత్సరాలు. సరే, ఎప్పుడు దేవుడు మనం ఇలాగే ఉంచాడు కదా, తప్పనిసరిగా దేవుని యొక్క ప్రభుత్వం వచ్చినటువంటి శోధన తప్పిస్తాడు కనుక మనం చేస్తున్న ప్రార్థన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శోధన దేవుడు తప్పిస్తాడు. మళ్ళీ మొదటి రోజులు వస్తాయి. మళ్ళీ మనం ఈ వస్త్రోపకరణాలను వాడి ఇక జరిగేటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా అవసరమైనటువంటి వంట వ్యవహారాలు కార్యక్రమాలు జరిగించుకోవడానికి వీలు కలుగుతుంది కనుక మీరు అటువంటి వాటిని సమకూర్చడానికి ప్రయత్నం చేయాలని ప్రభుత్వాన్ని నేను మనవి చేస్తున్నాను. ఏమంటారు? ఏమీ చేయనటువంటి వారు మందిరంలో ఒకవేళ చేసిన వారు కూడా నేను చేయాలనుకుంటున్నట్లయితే చేయవచ్చు, అలాగలేదు. ఇంతవరకు ఏమీ చేయనటువంటి వారు చాలా మంది ఉన్నారు. నాకు తెలిసి ఎవరెవరేం చేయలేదు. ఎందుకంటే ఇక్కడ లిస్ట్ ఉంది, ఈ డైరీలో లిస్ట్ ఉంది. ప్రతిదీ కూడా ఇచ్చేట్టు ప్రతి రూపాయికి లెక్క ఉంది. ప్రతి రూపాయి డైరీలో లిస్ట్ అవుట్ చేసేట్టు పెడుతున్నాం. దానికి లెక్కలు కూడా ఎక్కడ చెప్తాం. ఎన్నో చాలా అద్భుతమైన కాంతిలో ఉండేటువంటి 2 లైట్లు కొనడానికి రూపాయలు చేశాడు. అలాగే డోమ్ లైట్స్ కొన్నారు. ఇంకా చాలా చిన్న చిన్న వస్తువులు కార్డ్లెస్ మైక్స్ 2 కొన్నారు. వీటన్నింటినీ కూడా ఒక్కొక్కటి మనం సమకూర్చుకుంటున్నాం. మన మందిరం చిన్నది 2 బాక్సులు కొన్నారు. ఈ పాత బాక్సులు మనం గుంటూరు నుంచి తెచ్చినటువంటి బాక్సులు ఇవి కాక పెద్ద బాక్సులు మంచి 2 కొన్నారు. దేవుని యొక్క సన్నిధిలో మనము ఇవన్నీ కూడా సమకూర్చుకుంటూ ఉన్నాం. ఈ మందిర ప్రతిష్ట సందర్భంగా మీకు ఎందుకు చెప్తున్నారంటే సంఘ విశ్వాసం అయినటువంటి వారు ప్రతి పనికి కూడా సహకారాన్ని మీరు అందిస్తున్నారు ఇప్పటి వరకు. అందుకే మీకు 2 వందనాలు తెలియజేస్తున్నాను. దైవ సేవకునితో జరిగేటువంటి పరిచర్యలో ప్రతి విషయంలో కూడా మీరు సహకరించినట్లయితే ఈ పరిచర్య ముందుకు వెళ్తుంది. అందుకే దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళు కూడా మరణం పొందాలి కదా, రక్తమాంసంలో దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకున్న నేరం కాబట్టి తప్పనిసరిగా వీళ్ళిద్దరు కూడా మరణం పొందాలి. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే వాళ్ళిద్దరూ కూడా భూమి మీదకి దిగి వస్తారనేయో, వాళ్ళిద్దరూ కూడా 3.5 సంవత్సరాల పాటు దేవుని యొక్క సువార్తను మళ్ళీ ప్రకటిస్తారనేయో, మరి ప్రకటించిన మీదట భూమి మీద ఉన్నటువంటి ఏ మనుషుడు అతన్ని చంపలేడు కనుక దేవుడు అరణ్యంలో ఉన్నటువంటి 2 జంతువులను పంపించి వీళ్ళిద్దరినీ చంపడానికి పంపిస్తాడని రాస్తుంది. ఆ జంతువులు వచ్చి, ఆ జంతువులు ఏమన్నది? క్రూర మృగములు అని రాస్తుంది. అవి వచ్చి వీళ్ళిద్దరినీ కూడా చంపేస్తాయి. చనిపోయిన తర్వాత 3 రోజుల పాటు ఎవరూ వారిని అడ్డుకోరు, సమాధి చేయరు, సంతోషపడుతూ ఉంటారు. వాళ్ళిద్దరినీ కూడా సమాధి చేయకుండా చచ్చిపోయినందుకు కానుకలు పంపుకుంటారు ఒకరికొకరిగా రాస్తున్నాయి. ఎందుకంటే వాడు భూమి మీద బ్రతికినంత కాలంలో కూడా ప్రజలను బాధ పెట్టారు. ఎందుకు బాధ పెట్టారంటే ప్రజలందరూ కూడా దేవుని భయం లేకుండా పాపము చేస్తూ దుర్మార్గము చేస్తూ ఉన్న కారణాల ఒకటి. రెండోది, దేవుని యొక్క సువార్త 3.5 సంవత్సరాలు ప్రకటించారని చెప్పానే, ఆ 3.5 సంవత్సరాలు సువార్త చెబుతున్న కాలంలో ఎవరు ఎదురు తిరుగుతారో వారిని అందరినీ కూడా బాధించారు. ఎందుకంటే ఎలాగంటే వాళ్ళ నోట నుండి అగ్ని వచ్చి ఎదురుగా ఎవరు ఎదిరిస్తున్నారో వాళ్ళందరినీ దహించి. ఎక్కడైనా నోటి నుంచి అగ్ని వస్తుందా? ఇక్కడ వస్తుందా? రాసింది. నోటి నుండి అగ్ని వచ్చి ఎదురుగా ఉన్న వారిని దహించి అనేక మంది చనిపోయారు వాళ్ళ వలన. అందుకని వీడు ఎక్కడో కొనగాలిపోయేలాగా తయారయ్యారు మనకి. వీడు చంపుతున్నాడు మనల్ని కాబట్టి వీళ్ళని చంపాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. కానీ వీళ్ళిద్దరు చనిపోరు. భూమి మీద ఏ మనుషుడితో కూడా వాళ్ళిద్దరు చంపలేదు. కనుకని దేవుడు ప్రతి మనుషుడు కూడా మరణము రుచి చూడాలి కనుక తప్పనిసరిగా వారికి మరణం ఉండాలి కనుక 2 జంతువులను పంపి ఇద్దరిని కూడా చంపిస్తారు.
చేస్తారు, వాళ్ళు 3 దినాల పాటు శ్రమలుగా అలాగే భూమి మీద పడి ఉంటారు. వీళ్ళేమో కానుకలు మొక్కుకుంటూ ఉంటారు, సంతోషంగా ఉత్సవాలు చేసుకుంటూ ఉంటారు భూమి మీద ఉన్న ప్రజలు. అప్పుడు 3వ దినమున దేవుడు వారికి శక్తినివ్వగా ఇద్దరు కూడా బ్రతికి లేచి నిలబడతారు. బ్రతికి లేచి నిలబడిన ప్రభు వాళ్ళు ఇంకా బ్రతికారా, మళ్ళీ బ్రతికారు, మళ్ళీ ఏదో చేస్తారు, చంపేస్తారని చెప్పి భయపడి ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోతున్న సందర్భంలో ఆకాశం నుండి ఒక శబ్దం వినబడుతుంది, మీరు ఇక్కడికి ఎగిరండి. నీ బుద్ధిలో, నీ మనసులో ఉన్నటువంటి ఉద్దేశములను బట్టి, నీలో వచ్చిన మార్మనసును బట్టి పరలోకానికి వెళ్తావు. కానీ నువ్వు ఆ గొప్ప దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళినంత మాత్రాన పరలోకానికి వెళ్ళవు. నువ్వు యోర్దాను నదిలో బాప్తిసం పొందినంత మాత్రాన పరలోకానికి వెళ్ళవు. 1000 సార్లు యెరూషలేముకు వెళ్ళినా కానీ పరలోకానికి వెళ్ళవు. కాబట్టి మరణము అనగా ఎడబాటు అని అర్థం. ప్రాణానికి లేదా ఆత్మకును శరీరమునకును మధ్య ఎడబాటే మరణం. ఇదిగో ఇక్కడికి వచ్చారు వాళ్ళిద్దరు కూడా. అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఎడబాటు కాబోతున్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన భుజము మీద ఉన్న దుప్పటి దొరికింది, కనబడింది. అందులో దేవుడు ఆ 2 కోళ్ల ఆత్మలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈయన కనుక చూసి ఆ పాత దుప్పటి ఎవరు అక్కడ పడిపోయింది, అది నాకు అని చెప్పి కనుక దాటి వెళ్ళిపోయేటువంటి 200 ఆయనకు వచ్చేది కాదు. దేవుని యొక్క సన్నిధిలో చెప్పబడిన ప్రతి మాట కూడా విలువైనదని, ప్రసిద్ధమైనదని, దేవుని దగ్గర నుంచి వచ్చిందని గ్రహించి దాని ప్రకారం జీవించడానికి ఇష్టపడినట్లయితే నీకు నువ్వు 200 ఆశీర్వాదాలను దేవుడు పంపిస్తావు. శ్రమకాలంలో, కష్టకాలంలో దేవుని కొరకు నమ్మకంగా జీవించినటువంటి యోబు ఉన్నాడే, ఘోరమైనటువంటి శ్రమలను అనుభవించినటువంటి యోబు ఉన్నాడే, అతని జీవిత కాలంలో అతను అనుభవించిన శ్రమలన్నింటినీ కూడా మోర్చి తట్టుకుని దాడుకుని నిలబడగలిగి, అతని ఎదిరించిన భార్య, అతని ఎదిరించిన 3 స్నేహితులు, అతని ఎదిరించి మాట్లాడినటువంటి తన పరివారం, వీళ్ళందరికీ కూడా ఒకే ఒక సమాధానం చెప్పాడు, నేను నీతిమంతులను, దేవుడు న్యాయస్తుడు. అతి గొప్ప సాక్ష్యం చెప్పినందుకు 42 అంటాడు, మీరందరూ కూడా నా కుమారుడైనటువంటి యోబు మాట్లాడినట్లు మాట్లాడలేదు కనుక మీ మీద నా కోపము మండుచున్నది అని రాసింది. 42 మీ మీద నా కోపము మండుచున్నది. వెంటనే దేవుని యొక్క సన్నిధిలో 3 పశువులను తీసుకుని వచ్చి యోబుకి ఇవ్వండి, మీ నిమిత్తమై బలిగా అర్పిస్తాడు, మీ నిమిత్తమై ప్రార్థన చేస్తాడు, అప్పుడు మీ పాపంలో తెలుస్తాను. ఏ దైవ సేవకుడిని అయితే విమర్శించారో, ఏ దైవ సేవకుడిని అయితే తప్పు పట్టారో, నువ్వే పాపం చేసి ఉంటావు, నీ భార్య పాపం చేసి ఉంటావు, నీ బిడ్డల పాపం చేసి ఉంటారేమో, అందుకే నీకు ఎంత ఘోరమైన శ్రమ వచ్చిందని యోబును దూషించి మాట్లాడారు. వాళ్ళందరూ ఎవరి దగ్గరకు వచ్చి మళ్ళీ పాపం మనుషులు పొందవలసి వచ్చింది. అప్పుడు బలి పశువులు తీసుకొచ్చి యోబుకు అప్పగిస్తే వాళ్ళ 3 స్నేహితుల నిమిత్తము కూడా ఆయన బలి అర్పించి వారి నిమిత్తము ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడు వారి 3 యొక్క పాపమును క్షమించాను. వాళ్ళిద్దరు 3 నిమిత్తం అంట ఆయన మోకరించి ప్రార్థన చేసి ఆమేన్ అని ముగించి శరీరం చూసుకుంటాను. శరీరం ఎట్లా ఉందంట, పసిపిల్ల వారి దేహం వలె మారెను. నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపడతాను. ఏం చేస్తాడంటే దేవుడు, ఎక్కడికి వెళ్ళినా దేవుడిని నువ్వు ఘనపరచాలి, దేవుని వాక్యంలో ఘనపరచాలి, నీ సేవకుడిని నువ్వు ఘనపరచాలి. వేరే సంఘం నుంచి వచ్చినటువంటి బిడ్డలు కూడా ఇక్కడ ఉన్నారు. మీ దైవ సేవకుడి, మీ సంఘమును ఎప్పుడు కూడా ఎత్తు చేసి మాట్లాడాలి, ఘనంగా చేసి మాట్లాడాలి. మా దైవజనుడు చెప్పేటువంటి వాక్యం వల్ల మేము ఆశీర్వించబడుతున్నాం, మేము దీవించబడుతున్నాం, మేము గొప్ప చేయబడుతున్నాం, మేము 2 ఆశీర్వాదములు పొందాం. నా బిడ్డకి ఎలా జరిగింది, నా ఒడ్డుకి ఎలా జరిగింది, ఆర్థిక విషయంలో ఎలా జరిగింది, ఆరోగ్య విషయంలో ఎలా జరిగింది, దేవుడు మాకు మేలుకరంగా జరగడానికి కారణం మా దైవజనుడు కన్నీటితోనూ, జాగ్రత్తతోనూ, ఉపవాసములతోనూ మమ్మల్ని జాగృతం చేసి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చేసే ప్రార్థన వల్ల మాకు దీవెన కలుగుతుందని గొప్పగా చెప్పాలి. నువ్వు ధనం కలిగిన వాడు అంటే నువ్వు ధనమైన వాడు, నువ్వు ధనమైన వాడు నువ్వు ధనమైన, నీ ఘనత ఎంత ఉన్నా సరే. అంతేగాని వాడా ఆయన వాడు మాట్లాడి అనేటువంటి భావన కొత్తగా వచ్చినటువంటి విశ్వాసం గురించి 10 సంవత్సరాల క్రితం బాప్తిసం పొందినటువంటి వ్యక్తి ఎన్నడూ మాట్లాడుకోవడం అది నీకు లేరు బాబు. ఆశీర్వదించబడేటువంటి పద్ధతిలో, దీవించబడేటువంటి పద్ధతిలో మీ సంఘ విశ్వాసం చదువుతున్నాను. సీనియారిటీ కదా కావాల్సింది, సిన్సియారిటీ కావాలి. ఏం కావాలి? సిన్సియారిటీ అంటే నిక్కచ్చిగా జీవించే జీవితం కావాలి.
నీ సీనియారిటీ కాదు. నువ్వు 10 సంవత్సరాల క్రితం బాప్తిసం పొందావా, 20 సంవత్సరాల క్రితం బాప్తిసం పొందావా, ఎవరికి అవసరం లేదు. ఇక్కడ దేవుడు కూడా అది కోరుకోవటం లేదు. నీ సిన్సియారిటీ, నువ్వు ఎంత నమ్మకంగా ఉంటున్నావు, ప్రార్థనకు ఎంత ఖచ్చితంగా టైం కోస్తున్నావు, ప్రార్థనకి ఎంత నిక్కచ్చిగా ఉంటున్నావు, వాక్యం నువ్వు చెప్పింది చెప్పినట్టుగా ఉన్నట్టుగా ఎంత పాటిస్తున్నావు, అది సిన్సియారిటీ. ఈ 10 సంవత్సరాల క్రితం బాప్తిసం పొందిన నీ ఎదుర్కోవడానికి ఆ లక్షణాలు లేవు. ఎంతసేపు ఎక్కడికి ఏం చెప్తుంది, 10 సంవత్సరాలు బాప్తిసం ప్రార్థనకి మధ్యలో వస్తుంది సగం అవుతుంది. అది సిన్సియారిటీయా? సీనియారిటీ ఉంది కానీ సిన్సియారిటీ లేదు. దేవుడు అది కోరుకోవడం లేదు. ఇదిగో సిన్సియారిటీ కలిగినది ఒక గొప్ప దైవజనుడు ఇక్కడ చూస్తున్నాం. అతను ఎలీషా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవజనుడా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తా, నీకు విడిచిపెట్టి ఉండను, నువ్వు ఏమి చేయమంటే అది చేస్తా. నమ్మకస్తులు కావాలి. దేవుని యొక్క సన్నిధిలో మీకు మనవి చేస్తున్నాను సోదరి సోదరుల. నేను ఆత్మభావంతో చెప్తున్నాను ఈ మాట. దైవజనుడు చెప్పేటువంటి వాక్యము ఉన్నట్టుగా అనుసరించి దాని ప్రకారం పాటించేటువంటి మనసు హృదయం నీకు పడినట్లయితే నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ కష్టాజితము దేవుడు నిశ్చయంగా దీవిస్తాడు, హెచ్చిస్తాడు. ఎంతసేపు దేవుని సంఘంలో జరిగేటువంటి పరిచయం అన్ని గురించి, సేవల గురించి, సంఘం గురించి, విశ్వాసం గురించి, ఒక విశ్వాసం గురించి ఇంకొక విశ్వాసి తక్కువగా ఇంకొకతో మాట్లాడేవో ఇవన్నీ దీవించబడ. ఎక్కడ వేసిన పొందాలంటే అక్కడే ఉంటుంది బ్రతుకు, నీ జీవితం. ఎవరి గురించి తప్పుగా ఇంకొక మాట్లాడదు. ఒకవేళ తప్పు ఉంటే దాన్ని దిద్దడానికి ప్రయత్నం చేయి. చెప్పగలిగితే అతను చెప్పు, లేకపోతే నోరు మూసుకొని ప్రార్థన. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అది మాత్రమే నీ బాధ్యత. దేవుడికి స్తోత్రం చెప్పండి. బాగా చెప్తున్నారు. రాట్లాగా చెయ్యలేవుతా, ఎవరినైనా కొట్టడానికి, ఎవరైనా తిట్టడానికి, ప్రాంతానికి మాత్రం చెయ్యి బాగానే వస్తుంది. రాట్లాగా దేవుని స్థుతించడానికి రావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏలియా ఎప్పుడైతే అగ్ని రథములు గుర్రము భూమి మీదకి దిగటం చూశాడో, ఎలీషా కన్నులు చెదిరిపోయి, అయ్యో మా దైవజనుడు, నా గురువు గారు వెళ్ళిపోతున్నాడు. ఈయనకేం చెప్పాలి? వెళ్ళొస్తాను ఎలీషా అని చెప్పాడా? ఏముండవు. దేవుని యొక్క కార్యాలలో ఇవేముండవు. నీ కార్యం నువ్వు చెయ్యి, వెళ్ళిపోవలసిన వెళ్ళిపోతారు. ఉన్నవాడు దేవుని భూమి మీద పెడుతున్నంత కాలం ప్రయత్నం చేయాలి. అంతేగాని ఇతరుల గురించి, ఇతరులు జరిగేటువంటి సంభవాల గురించి నువ్వు మాట్లాడడానికి, ఆలోచించడానికి వీలేదు. చాలా మంది ఆమె అట్లా జీవిస్తుంది, ఈమె ఎట్లా జీవిస్తుంది, ఆ బాప్తిసం పొందింది కానీ ఆ బ్రతుకు బాగా ఇది అట్లా చేస్తుంది, ఇట్లా చేస్తుంది. నీ బ్రతుకు సంగతి చూసుకో, నీ సంగతి చూసుకో. నువ్వు ఆమె సంగతి ఏం చెబుతావు? నువ్వు రేపు చచ్చి నరకానికి వెళ్తావేమో. నువ్వు ఆమె సంగతి ఎందుకండి, ఆయన సంగతి ఎందుకండి? నీ ఇల్లు కొంప, నీ కొంప దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్నది కదా. నీ ఇంట్లో రక్షణ పొందని వాళ్ళు అనేక మంది ఉన్నారు కదా. నువ్వు రక్షణ పొందేవు కానీ నీ బ్రతుకు సరిలేదు కదా. నీ నోరు మంచిది కాదు కదా, నీ ఇల్లు మంచిది కాదు కదా, నీ ఉద్దేశంలో మంచివి కాదు కదా. వాటిని దిద్దుకో. వాటిని పెట్టి పక్క వాడి సంగతి నీకు. డోంట్ థింక్ అబౌట్ అదర్స్. ఇతరుల గురించి నువ్వు ఆలోచన చేయవద్దు. నేను, నా బిడ్డలు, నా కుటుంబం, బైబిల్ గ్రంథంలో నిన్ను వల్ల నీ పొరుగువారిని కూడా ప్రేమించి వాళ్ళ కోసం ప్రార్థన చేయమని ఉంది కదండి. మరి ఉంటే మనం ప్రార్థన చేయి. నువ్వు విమర్శిస్తావు ఎందుకు, ఎడతావు ఎందుకు? ఆమె అటువంటిది ఇటువంటిదని అక్కడ సంగతి ఇక్కడ, ఇక్కడ సంగతులు అక్కడ దోసుకి చెప్తావు ఎందుకు? ఆ పద్ధతులు నువ్వు కలిగి ఉన్నావో నువ్వు విశ్వాసం కాదు కదా. నీ వలన ఒక ఆత్మ కూడా రక్షించబడదు సరిగదా. నరకానికి తప్ప పరలోక రాజ్యానికి పనికిరాదు. You are not eligible in heaven for the heaven. You are not eligible. నువ్వు అర్హత లేనిదానం, లేనివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అర్హత లేదు. అలా చెప్పేటువంటి మాస్టర్ ఒకవేళ తప్పుంటే దిద్దు, తప్పులేదు. చెప్పగలిగితే చెప్పు. నువ్వు చెప్పిన దాన్ని వినరు అనుకున్నప్పుడు వెంటనే మోకరించి ప్రార్థన అయ్యా, దేవుడు నమ్ముకుందయ్యా, మా సంఘ విశ్వాసం అయ్యా, మా దొరుకున్నాయ్యా. ఆమె మంచిగా మారుమనసు పొంది నమ్మకంగా జీవించే సహాయం చేయి ప్రభావ, సహాయం చేయి ప్రభావ. అది నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించడం. ఈ అమ్మాయి సంగతి తీసుకెళ్ళి ఒక అమ్మాయికి ఇవ్వడం కాదు, నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించడం. ఆ బిడ్డ గురించి ఎవరు బలహీనంగా ఉంటున్నారు, ఎవరు దేవునికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు, వారి నిమిత్తము ప్రార్థన చేసి మంచి మార్గంలో నడిపించడానికి నువ్వు చేసేటువంటి ప్రయత్నము నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించడం.
ఈ మందిర ప్రతిష్ట ఆరాధన సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇదిగో సిన్సియారిటీ మనకు కావాలి, సీనియారిటీ మాత్రం కాదు. ఏరియా వెళ్ళిపోయాడు, ఎలిషా అనుకుంటున్నాడు, అయ్యో మా గురుగారు వెళ్ళిపోయాడు, వంటవాడు అయిపోయాడు, ఏమైపోయింది? నువ్వు మళ్ళీ నాకు నేను నీకు కనబడినట్లయితే రెండంతల ఆత్మను అడిగినట్లుగా నీకు వస్తుంది ఎలీషా అని చెప్పి వెళ్ళాడు. ఎక్కడైనా కనబడతాడేమో అని చెప్పి అటు ఇటు ఆకాశంలో వెతుకుతున్నాడు. ఆకాశంలో ఎందుకు వెతుకుతాడంటే ఆయన ఆకాశంలో వెతికి పెట్టాడు. ఆయన కనబడతాడేమో చూస్తున్నాడు. భూమి మీద అయితే ఆయన ఉండడు, ఎందుకంటే ఆత్మ స్వరూపిగా వెళ్ళిపోయాడని ఆలోచన మనకు కనబడుతుంది. యుగ యుగంలో కూడా అలాగే ఉంటుంది కనుక వాక్యానికి ముసలితనం లేదు. అందుకని ఆ దుప్పటిని పట్టుకొని అందులో ఏముందో కూడా మనం చూసాం. చచ్చిపోయినటువంటి ఎలీషా ఒక సమాధిలో పెట్టబడితే శరీరం కుళ్ళిపోయింది, అస్థిపంజరం మిగిలింది. ఒక రోజు యుద్ధం జరుగుతున్న యుద్ధంలో ఆయన చనిపోయాడు. శత్రువు యొక్క శవము వాళ్ళకు దొరికినట్లయితే వాళ్ళు అవమానపరుస్తారు. అందుకని వాళ్ళకు దొరకలేకుండా శవాలను తీసుకొచ్చి ఎక్కడో సమాధిలో పెట్టేసేవాడు. అలాగే ఒక వ్యక్తి చనిపోతే యుద్ధంలో అతని యొక్క శవాన్ని తీసుకొచ్చి గబగబా అది ఎలీషా యొక్క సమాధి అని తెలియక వారు ఆ సమాధిలో ఈ శవమును ఉంచి రాసింది. అక్కడ పెట్టగానే అక్కడ ఉన్నటువంటి ఎలీషా గారి యొక్క ఎముకల గూడు ఉంది, స్కెల్టన్, అస్థిపంజరం. ఆ అస్థిపంజరానికి శవము తగిలి వెంటనే చచ్చిపోయినటువంటి శవం బ్రతికి లేచి నిలబడినట్టుగా దేవుడు. అటువంటి దేవుని యొక్క గొప్ప శక్తి చచ్చిపోయిన స్టేటల్లో కూడా, అనగా అస్థిపంజరంలో కూడా ఉండినట్లయితే పాతబడిపోయినటువంటి దుప్పటిలో దేవుని యొక్క శక్తి ఆత్మ ఉంటుందా? ఉంటుంది. కార్యక్రమాలను ముందున్నటువంటి సంవత్సర కాలంలో కూడా నీ కమయ నామానికి మహిళ ఆరాధన కార్యక్రమాలు ముందున్నటువంటి 52 ఆదివారాలు కూడా ఆరాధనలు కూడా ఘనంగా జరగడానికి ఆయన 52 గురువారపు ఉపవాస దినాలు కూడా ఘనంగా నీ నామానికి మహిళ జరగడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం కదా. ఇదిగో మా మీదకి వచ్చినటువంటి ఘోరమైన కీడుకరమైనటువంటి విపత్తు ఆయన కరోనా వ్యాధిని సంపూర్ణంగా రద్దు చేయమని, సంపూర్ణంగా దూరపరచమని మా మీ వారిని అనేక మందిని ప్రభావ మీరు ప్రేరేపించి రక్షణలోనికి నడిపించండి ప్రభావ. ఈ దినము రక్షణ పొందినటువంటి ఈ కుమార్తె వేల్కోడు ఆయన సునీతను మీరు జ్ఞాపకం చేసుకుని ఈ కుమార్తెను దీవించి దేవుని కొరకు నమ్మకంగా జీవించేటువంటి బిడ్డగా చేయమని, మీరే మహిమ పొందమని, సమస్త మహిమ ప్రభావాలను మీరే పొందమని, ఇప్పుడు వచ్చిన నిరంతరం వారి కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించమని, ప్రత్యేకంగా ఆయన ఆ సంఘటనటువంటి వారు ఆయన చక్కని ప్రేమ విధులు ఏర్పాటు చేశాడు. ఆయన దేనికి చేయించాలని ఇచ్చిన వారందరినీ కూడా మీరు దీవించి ఇచ్చిన దానికి తగిన ప్రతిఫలం 4 దయచేసి బిడ్డలను ఆశీర్వదించమని, మీరే మహిమ పొందమని, వారందరికీ కూడా సమృద్ధిని దయచేయమని, ఏది కొదువు లేకుండా చేయమని, మీ నామమునకి మహిమ తెచ్చుకోమని, మహిమా ఘనత ప్రభావాలను మీకే చెల్లిస్తూ సమస్తమును మీ చేతులకు అప్పగిస్తూ సర్వోన్నతులైన సర్వశక్తివంతులైన యేసుక్రీస్తు దివ్యమైన నామమును అడుగుచు ప్రార్థన చేస్తూ ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు రక్తంలోకి సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క నీతి కలిగిన శ్రేష్టమైన మంచి సహవాసం మాకు, మా కుటుంబాలకు, మా సంఘములకు ఎల్లప్పుడూ తోడైబడి ఆశీర్వాదకరంగా నడిపించుదువుగాక. ఆమేన్. Oh
యేసయ్యా 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 నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి ఈ రోజు నుంచి నేను దేవుని సన్నిధిలో దేవుని బిడ్డగా చెప్పబడుతున్నాను ప్రభా దాని ఎంతో సంతోషిస్తుంది అభివృద్ధి సంతోషిస్తున్నాను ప్రభా సమాజం కూడా సంతోషిస్తుంది అనేక మంది ప్రభా ఈ సన్నిధికి రావడానికి సహాయించి ఈ మందిరానికి ప్రభా మొట్టమొదటిసారిగా వెళ్ళి మాట్లాడడంతో ఆ గ్రామంలో ప్రభా స్వామి ప్రకటించడానికి మీరు వెళ్ళాలి అన్నప్పుడు అది ఎలా జరుగుతుందో ఏంటో తెలియని పరిస్థితుల్లో ప్రభా ఎక్కడ ఆరాధన జరిగించాలి ఎవరిని సన్నిధికి సమకూర్చబడతారు మరి వ్యతిరేకించే వాళ్ళెందరూ అనుకూలించే వాళ్ళెందరూ అని ప్రభా సందేహం ఇచ్చినప్పటికీ ప్రభా మీ దేవుని చూపించడం జరుగుతుంది కాబట్టి జరగాలని ప్రభా నేను సన్నిధికి వచ్చాను నాకే స్తోత్రములు మీరు ఏర్పాటు చేసిన సమాజానికి కార్యాన్ని ప్రభా అన్నయ్య నిజంగా నోటంలో మరొకమైన పరిస్థితుల్లో పుట్టబడింది ఎటు చూసిన మరణాలు యుద్ధాలు భూకంపాలు కరువులు వేదనలకు ప్రారంభమైంది వాస్తవం ప్రభా దీని నుండి తప్పించడానికి రాజ్యంలో నమ్మకమైన వేదనలు ప్రభా చేస్తామని నమ్మకంతో ప్రార్థిస్తున్నాను సమాజం ఉద్యోగంలో ప్రభా అందరూ ఒకే ఆత్మీయ సమాజం వచ్చినప్పటికీ తప్ప మళ్ళా తిరిగి దాంట్లో సంతోషం ఉంటారు వారికి సమాజంలో కూడా చిన్నపిల్లలు వచ్చినప్పటికీ తప్ప వాటన్నిటిని మర్చిపోయి మళ్ళా ఏక సంఘస్థులు గాను దేవుడిగా సంబంధికులు గాను తప్ప కుటుంబంలో రక్త సంబంధికులు గాను సహోదరి అని ఒకరికొకరు సంభాషించుకుంటూ తీర్చుకోవడానికి సహాయం చేయాలి అన్నయ్య ఏమంటే సన్నిధిలో సహోదరి ఉంటారు ఎందుకంటే ఇది మా సమాజాన్ని మమ్మల్ని కొను ఈ రక్తం ద్వారా మమ్మల్ని కలిగి పొందుపరచారు సహాయించి కుటుంబాలతో వీడని నడిపించాలి జ్ఞాపశక్తితో నింపండి సహాయించి నేను చేస్తున్న మంచిదని తప్ప మీరు చూస్తున్నారు ఎక్కడ వచ్చి పనిలో మేమున్నాం ఈ సమాజంలో ఈ యొక్క బిడ్డలలో ప్రభా ఎవరికి ఏమి పొదులుగా ఉన్నా లేకపోతే ఎవరికి ఏదైనా బాగాకపోయినా వాటన్నిటికీ ఎవరైనా జారిపోతున్నా పడిపోతున్న బిడ్డల విషయంలో మేము లెక్క అప్పవలసి ఉంది కాబట్టి జాగ్రత్తగా మిమ్మల్ని రాయడానికి మాకు సహాయం చేయాలి చిన్న వాళ్ళు ఎక్కడికి కూడా ఉంటున్నాం కాబట్టి ఈ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ఒకటిగా ప్రభావ కుటుంబీకులుగా ప్రభావ కలిసి వస్తుంది సహాయం చేయాలి యాభై ఎక్కువ తక్కువ కాదు ఇదైతే అందరినీ మానవులుగానే సృష్టించారు కానీ మనిషి ఈ విధమైన నమ్మకాలు కల్పించుకుని ఒక రకంగా ఒక తప్పు ఉంటున్నారు అది మీ సంప్రదాయం ఎంతమంది వాస్తవం కాదు ప్రభావం అందరినీ ఒకే కుటుంబాను ఒకే మనిషిగాన్ని సృష్టించారు మీ మాటలు లోబడుతుంది తప్ప మా సమాజస్తుని మా బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభావ ఏమంతా ఒక కుటుంబానికి ఒక పిల్లలకి సంబంధించిన బిడ్డలను అది దేవుడి కొరకు దేవుడి సంబంధికులను అని ప్రతి వారు గుర్తుపెట్టుకుని సన్నిధిలో నిలబడడానికి సహాయించి తెచ్చుతగులకి సమాజంలో స్థానం లేదు కనుక మనమంతా మనుషులు దేవుడి సంబంధికులు అనే వాస్తవాన్ని గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు ప్రతి తరలికి సహకరించడానికి దేవుని యొక్క పనిలో ముందుండడానికి
ఈ సమాజాన్ని ముందుకు నడిపించు ప్రభా. మేమైతే ముందు నడవడానికి లేదు, మాకంటే ముందుగా ఉండి సమాజాన్ని సిద్ధపరచండి, ఆత్మలను సిద్ధపరచండి. నేను త్వరగా రాబోతున్నాను కాబట్టి వారి వారి పిల్లలు చెప్పిన ప్రతిఫలమిస్తానని మాకు ప్రతి ఒక్కరు నచ్చుకుని ఈ రోజు సత్క్రియ చేయడానికి ప్రతి బిడ్డకు సహాయం చేయ ప్రభా. వాళ్ళలో ఉన్నటువంటి దురాత్మ ఎవరి మీద పని చేయకుండా ప్రభా దాన్ని వదిలించుకోవడానికి ఎదిరించి వాళ్ళ నాయకత్వం సంతించాం కాబట్టి అమ్మవారిని ఎదిరించడానికి సమాజంలో ఏకమవడానికి సహాయం చేద్దాం. దాన్ని మీకే స్తోత్రాలు. కుటుంబాన్ని దీవించండి. మీ రక్షణ పొందవలసిన బిడ్డలకు త్వరగా రక్షణ పొందడానికి సహాయం చేయండి. ప్రతి కుటుంబానికి ప్రభా ఆహారాన్ని ఆరోగ్య సమస్యలను సమర్థిగా పంపించండి. ఎవరికి ఏది తక్కువ చేయదు ప్రభా. వారు మీరు స్థితించడం, ఆరాధించడం, నామాన్ని గణపరచట గొప్పది ప్రభా. ఈ పరిచయంలో అంతటిలో ఈ వారి పక్కట్లో బిడ్డలకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించడానికి చేస్తాను. అతన్ని మీకే ఉన్నాయి తెచ్చుకొని మా కొరకు తిరిగి ప్రార్థన చేస్తున్నాను. ఎప్పటికప్పుడు పశ్చాత్తాపడి మీ సన్నిధిలో దేవుడి కొరకు నమ్మకం నిర్మించాలని తీర్మానం కలిగి దేవుడిని అడిగినట్లయితే దేవుడు క్షమిస్తానని దేవుడి వారి బిడ్డలకు అటువంటి పవిత్రతను మీరు దయచేయడం వేడుకుంటున్నాం. ఈ బిడ్డల్ని ఆస్వాదించండి, వారి కుటుంబాలను దీవించండి. వారి కుటుంబ సభ్యులలో ఇంకెవరైనా రక్షణ పొందకపోయినట్లయితే వారిని కూడా దేవుని యొక్క మార్గంలోకి నడిపించే విధంలో మీరు ప్రార్థన ఉండడానికి అనుకోవద్దు దయచేయండి. వారు కూడా రక్షణ పొందుతున్న బాధ్యతను మీరు గ్రహించమని, ఈ కుటుంబాలను దీవించమని, ఈ నలుగురు బిడ్డలను కూడా దీవించమని, ఇందులో యవనస్తులైన వివాహము కానటువంటి ఇద్దరు బిడ్డలు నాయన మరి యవన కాలంలోనే దేవుని యొక్క కాడిపోయడానికి నేను భావిస్తూ ఉన్నాను. ఆయన బిడ్డలను ప్రత్యేకంగా ఆశీర్వదించండి. ఇది వివాహమైనటువంటి ఆయన బిడ్డలు కలిగి నమ్మసంతతి కూడా కలిగినటువంటి రాజులుగా, అలాగే వివాహం ఇద్దరు బిడ్డలు కలిగినటువంటి సౌజన్యం, అలాగే ప్రియాంక స్వప్నాలు బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చేస్తూ ముందున్న సంవత్సర కాలంతయు ఆయన మీ దేదీప్యమానం వెలుగును మీ బిడ్డలు ప్రకాశింప చేయమని, మరొక నూతన సంవత్సరమైన దయా కిరీటాన్ని వారి విశ్వాస జీవితంలో గొప్ప నీతి కిరీటం ప్రభావాన్ని ఆయన శిరస్సు మీద అంతరింప చేసినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సంవత్సరం అంతా కూడా నీతిగా నీకు జీవించి ఈ నామానికి సర్వశ్రేష్ఠుడైన యేసు నామములో భావిస్తూ నాము తండ్రి. జరుగుచుండగా నీ కార్యమును తనపరచుము. వయసు నన్ను తరుముచుండగా నీ చిత్తము తెలియజేయుము. వత్సరాలు జరుగుచుండగా నీ కార్యమును తనపరచుము. వయసు నన్ను తరుముచుండగా నీ చిత్తము తెలియజేయుము. గొప్ప కార్యాలు చేసావు, చేస్తున్నావు, ఇంకెన్నో చేస్తానన్నావు. గొప్ప కార్యాలు చేసావు, చేస్తున్నావు, ఇంకెన్నో చేస్తానన్నావు. అన్నిటిలో నీకే మహిమ, అన్నిటిలో నీకే మహిమ.
కోటి సూర్యకాంతిని మించిన ప్రకాశమే కనబడుతుంది. నీ కరముల కిరణాల నుండి అద్భుతముగా ప్రవహిస్తుంది. కోటి సూర్యకాంతిని మించిన ప్రకాశమే కనబడుతుంది. నీ కరముల కిరణాల నుండి అద్భుతముగా ప్రవహిస్తుంది. నీ పదముల అడుగుజాడలో అగ్నిజ్వాల పుడుతుంది. నీ పదముల అడుగుజాడలో అగ్నిజ్వాల పుడుతుంది. ఆ చల్లని బాహుబలమే ఈ క్రియలను జరిగిస్తుంది. ఆ చల్లని బాహుబలమే ఈ క్రియలను జరిగిస్తుంది. ఈ క్రియలను జరిగిస్తుంది. గొప్ప కార్యాలు చేసావు, చేస్తున్నావు, ఇంకెన్నో చేస్తానన్నావు. గొప్ప కార్యాలు చేసావు, చేస్తున్నావు, ఇంకెన్నో చేస్తానన్నావు. అన్నిటిలో నీకే మహిమ, అన్నిటిలో నీకే మహిమ. రక్షణ గల రథముల పైన ఎక్కి వచ్చుచున్నావు. అక్కరలో అన్నీ నీవే సిద్ధపరిచి ఉన్నావు. రక్షణ గల రథముల పైన ఎక్కి వచ్చుచున్నావు. అక్కరలో అన్నీ నీవే సిద్ధపరిచి ఉన్నావు. కలవరాలు ఎన్ని కలిగినా నిన్నే కలిగి ఉన్నాను. కలవరాలు ఎన్ని కలిగినా నిన్నే కలిగి ఉన్నాను. కన్న తండ్రి నీ వాగ్దానం ఆస్తిగా నాకిచ్చావు. కన్న తండ్రి నీ వాగ్దానం ఆస్తిగా నాకిచ్చావు. ఆస్తిగా నాకిచ్చావు. అత్సరాలు జరుగుచుండగా నీ కార్యమును తనపరచుము. వయసు నన్ను తరుముచుండగా నీ చిత్తము తెలియజేయుము. వత్సరాలు జరుగుచుండగా నీ కార్యమును తనపరచుము. వయసు నన్ను తరుముచుండగా నీ చిత్తము తెలియ